ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము అష్టమాధ్యాయం అన్నమాట. ఈ అష్టమాధ్యాయంలో బ్రహ్మతత్వాన్ని గూర్చి చెబుతూ ఉన్నాడన్నమాట కృష్ణుడు అర్జునుడికి. బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు మాత్రమే నన్ను చేరుకోగలడు అని కూడా కృష్ణుడు అన్నాడు. మరి ఏ విధంగా నిన్న చెప్పినాడు, ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ రెండు శ్లోకాలకు సమన్వయం ఒక్కసారి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే, ప్రయాణకాలే మనసాచలేన అంటున్నాడు. ప్రయాణకాలం అంటే ముందే చెప్పుకున్నాం మనం, గతం నిన్న మొన్న కూడా. అంటే మరణకాలంలో అని. ఆ మరణకాలంలో అచలేన మనస యోగ బలేన చైవ, యోగ బలంతో, మరి అచలేన మనస మంచి స్థిరమైనటువంటి మనస్సుతో, భక్త్యాయుక్త భక్తితో కూడినవాడై, భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్, భ్రువోర్మధ్యే కనుబొమ్మల మధ్యన ప్రాణం, ప్రాణం అంటే ఏంటి, దాని తర్వాత ఇది ప్రాణవాయువును అన్నమాట. ఆవేశ్య నిలిపి, సమ్యక్ మరి సతం పరం పురుషం ఉపైతి, ఆ శ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మను పొందుతాడు అలాంటి వాడు అని. ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే, కవిం పురాణం అనుశాసితారం అంటున్నాడు. కవిం అంటే ఏమిటి? ఏదైనా గూర్చి చెప్పగలిగిన వాడు. కవి అంటే దేన్నైనా ఎక్కడైనా కూడా సూర్యుడు కూడా చూడనటువంటి దానిని చూడగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాడు కవి. అలాంటి దాని తర్వాత పురాణం, అత్యంత ప్రాచీనుడైనటువంటి, అనుశాసితారం అంటే జగత్తునంతా కూడా నియమించేటటువంటి వాడు, పాలించేటటువంటి వాడు. అణోరణీయాంశం, అణువు కంటే కూడా పరమాణువు లాంటి వాడు అన్నమాట. అలాంటి సర్వస్య దాతారం, అన్నింటికీ ఆధారంగా ఉండేటటువంటి అచింత్య రూపం, మరి అజ్ఞానేతరుడు అన్నమాట. అలాంటి అతన్ని ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, చీకటిని పోగొట్టేటటువంటి సూర్యుని లాగా వెలుగువాడైనటువంటి ఆ పరమాత్మను తం పరం పురుషం ఉపైతి దివ్యం, ఆ దివ్యమైనటువంటి ఆ పురుషుణ్ణి అలాంటి వాడు పొందుతాడు. ఎలాంటి వాడు పొందుతాడు? మరణకాలంలో అజంచలమైనటువంటి మనస్సుతో, భక్తితో కూడి, యోగ బలంతో ఆ కనుబొమ్మల మధ్యను మరి ప్రాణం ఆవేశ్య అంటే ఈ వాయువును, ప్రాణవాయువును నిలిపి, సమ్యక్ మరి బాగుగా చూడగలిగితేనే ఆ పరమాత్మ బాగా కనపడతాడు అని చెప్తున్నాడు. ఎవడైతే అంత్యకాలంలో యోగ బలంతో ప్రాణవాయువును భూమధ్యలో నిలిపి, కవి, పురాణ పురుషుడు, జగన్నియామకుడు, అణువు కంటే పరమాణు వంటి వాడు,
అజ్ఞాన ఇతరుడు అంటే అజ్ఞానం కాదు, జ్ఞానం కలిగిన వాడు అన్నమాట అయినటువంటి ఆ పరమాత్మను భక్తిభావంతో ఎవరైతే ధ్యానిస్తాడో వాడు ఆ పరమాత్మనే పొందుతాడు అని చెప్పాడన్నమాట. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వితరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఆ దివ్య పదాన్ని గూర్చి సంగ్రహంగా చెబుతాను విను అంటున్నాడు అర్జునుడితో. తత్తే పదం, ఆ పదాన్ని, ఆ చోటును గూర్చి, ఆ దివ్యస్థానాన్ని గూర్చి సంగ్రహేణ ప్రవక్ష్యే, సంగ్రహంగా చెబుతాను విను అంటున్నాడు. యదక్షరం వేదవిదో వదంతి అన్నమాట. వేదవేత్తలు దేనినైతే అక్షరం నాశనము లేని దానిడిగా చెబుతారో, విశంతి యద్యతయో వీతరాగాః. వీతరాగా అంటే ఏంటి? కోరికలు లేనటువంటి యతయ యోగులు యం విశంతి, దేనినైతే కోరుతూ ఉంటారో, అంటే ఈ మునులంతా కూడా తపజపాదులతో ఏ కోరికలు లేకుండా ఏ చోటును కోరి తపస్సు చేస్తూ ఉంటారో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, మరి దేనిని కాంక్షించి బ్రహ్మచర్యాది వ్రతాలను చేస్తూ ఉంటారో, తత్తే పదం, ఆ దివ్య పదాన్ని గూర్చి సంగ్రహేణ ప్రవక్ష్యే, ఓ అర్జునా నీకు సంగ్రహంగా చెబుతాను విను అంటున్నాడు. ఏ విధంగా అంటే, సర్వద్వారాణి సంయమ్య మనోహృది విరుధ్య చ మూఢ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. సర్వద్వారాణి సంయమ్య, శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వారే పురే దేహే అని కదా పెద్దలు చెప్తారు. సర్వద్వారాణి సంయమ్య, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ నవద్వారాలను బంధించి, మనోహృతి నిరుద్యచ, హృదయంలో మనస్సును అడుచుకొని, మూర్ధ్యాదాయాత్మన అంటున్నాడు. ఈ చిత్తవృత్తులంతా కూడా నిరోధించి, ఈ మూర్ధ్యాదాయాత్మన అంటే సహస్రారం అనేది ఒక చక్రం, ఆ చక్రంలో నిలిపి ప్రాణని, దాని తర్వాత బ్రహ్మపరమైనటువంటి ఆ యోగధారణను చెయ్యాలి అన్నమాట. మరి దాని తర్వాత ఏమంటున్నాడు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మం వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అంటే ఇక్కడ ఏమిటంటే నవద్వారాలను బంధించాలి, మనస్సును హృదయంలో నిరోధించాలి, ఈ ప్రాణాన్ని సహస్రార చక్రంలో నిలపాలి, చిత్తవృత్తులన్నిటినీ కూడా నిరోధించుకోవాలి. మరి ఆ విధంగా యోగధారణ చేయాలన్నమాట. ఆ యోగధారణ ఏ విధంగా చేయాలి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనేది ఒక అక్షరం, దాన్ని ధ్యానిస్తూ అన్నమాట. బ్రహ్మ వ్యాహరన్ అంటే నన్నే స్మరిస్తూ, మామనుస్మరన్ అంటే నన్నే స్మరిస్తూ, వ్యాహరన్ అంటే శ్వాసిస్తూ అన్నమాట, ధ్యానిస్తూ. అంటే బ్రహ్మదేవుని ధ్యానించాలి, నన్నే స్మరించాలి, ఓం అని ఏకాక్షరాన్ని చెప్పాలి. యప్రయాతి త్యజన్ దేహం, ఎవరైతే ఆ విధంగా శరీరాన్ని వదిలిపెట్టి వెళతాడో, సయాతి పరమాంగతిం, అతడు పరమపదాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. మరి మనకు ఈ 2 శ్లోకాలలో ఒక ధ్యానం చేసుకునేటువంటి పరమాత్మను ఏ విధంగా ధ్యానం చేయాలనో కూడా చెప్పాడు. సర్వద్వారాణి సంయమ్య, నవరంధ్రాలను మరి మూసుకోవాలి, మనోహృది నిరుద్యచ, హృదయంలో మనస్సును అదుపులో ఉంచుకోవాలి, మూర్ధ్యాదాయాత్మన ప్రాణం,
ఈ ప్రాణాన్ని సహస్రార చక్రంలో నిలపాలి, యోగధారణ చేయాలన్నమాట. ఏ విధంగా? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మ అనేది ఆ ఏకాక్షరం, ఓం అనే ఏకాక్షరం బ్రహ్మ అన్నమాట. దానిని వ్యాహరన్ ధ్యానిస్తూ, మామనుస్మరన్ నన్ను స్మరిస్తూ, అంటే ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఓంకారం అంటే బ్రహ్మ కదా, బ్రహ్మతత్వమైనటువంటి ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మామనుస్మరన్ నన్ను స్మరిస్తూ ఉండాలి. యప్రయాతి త్యజన్ దేహం, ఎవడైతే నన్ను ధ్యానిస్తూ శరీరాన్ని వదిలిపెట్టి వెళతాడో, సయాతి పరమాంగతిం, అతడు పరమపదాన్ని పొందుతాడు. పరమపదం అంటే శ్రేష్టమైనటువంటి చోటు, ఆ శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి ఆ వైకుంఠము అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీత ముగిస్తున్నాం. తరువాత రేపు చూస్తాం మిగతాది. హరి ఓం తత్సత్.